దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొక అంశంతో మీ ముందు రావడానికి దేవుడు నాకు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు. మరి ఆదికాండము 21వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, మరి ఆదికాండం 21వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి చూడండి, 11వ వచనంలో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగజేసిన. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనంగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసిన. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచూ ఉండెను. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము, మనకు తెలుసు, బిడ్డలు లేకముందు మరి హాగర్ అనేటువంటి ఐగుప్తు దాసితో అబ్రహాము ఉండటం, తద్వారా ఇష్మాయేలును కనటం, ఆ తర్వాత మరి తన యజమానురాలైన శారా మరి హాగర్ దృష్టికి నీచమైందనిగా కనబడటం, మరి హాగరు నీ శారా పెట్టే వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతుంటే మరి నీ యజమానురాలు కింద అణిగి మణిగి ఉండమని మరి దేవుని దూత చెప్పడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు పాలు మాన్పించి మరి అబ్రహాం గొప్ప విందు చేస్తాడు. విందు చేసిన తర్వాత మరి అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహర్షించుట శారా చూసి, నీ దాసిని పంపివేసేయి, నీ దాసి బిడ్డ ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నప్పుడు మరి అబ్రహాం దుఃఖపడి వారిని పంపించడానికి సిద్ధపడతాడు. దేవుడు కూడా పంపించమని అబ్రహాంతో చెప్పడం మనం చూస్తాం దేవుని బిడ్డ. అయితే తెల్లవారినప్పుడంట ఏం జరిగిందంటే, ఆ యొక్క అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసిన. చూసారా దేవుని బిడ్డలారా, మరి ఆహారం పెట్టాడంట, భుజం మీద నీళ్ల తిత్తి పెట్టాడంట. ఈమెకి ఎటెళ్ళాలో తెలియట్లేదండి. అబ్రహాం వదిలిపెట్టాడు, భర్త స్థానంలో ఉన్నటువంటి అబ్రహాం వదిలిపెట్టాడు. పసిబిడ్డను వేసుకుని ఎటెళ్ళాలో అర్థం కావట్లా. బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. అయితే ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకుని ఇంటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తాం ప్రారంభించింది. ఏడుస్తూ ఉంది, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఆధారం చేసుకున్న వాళ్ళు నాకు ఆధారంగా లేరే, నాకెంతో కొంత ముట్ట చెప్పి నన్ను వదిలించుకున్నారే అని మరి తన హృదయంలో ఏం భారం ఉందో నాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, వెళ్ళి ఏడుస్తూ ఉంది, బాధపడతా ఉంది. అయితే 17వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించడు. దేవుని బిడ్డలారా, చూసారా, మరి నీళ్ళైపోయినాయి, ఆహారం అయిపోయింది. అరణ్యం అంటే ఎవరు కూడా ఉండరు దేవుని బిడ్డలారా అరణ్యంలో. మరి అట్లాంటి అరణ్యంలో మరి ఆ బిడ్డను పెట్టుకుని అటు ఇటు తిరుగుతుంది. మరి ఆధారం లేదు, సోర్స్ లేదు, ఎటెళ్ళాలో తెలియదు, గమ్యం తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే తన పరిస్థితిని మరి పంపించేసిన అబ్రహాం తన బాధ్యత వదిలిపెట్టేసుకున్నాడు. శారా మర్చిపోయింది. అయితే హాగరును ఆకాశమందులున్న దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు పట్ల చూస్తున్నాడు, అటు ఇటు తిరుగుతుంది. నీళ్ళ తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు కూడా అయిపోయినాయి. ఇక ఈ బిడ్డ మరణం నేను చూడలేననుకుని ఏడుచుకుంటుంది ఒంటరిగా కూర్చుని. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు నమ్మిన వారు మరి నీతో ఉన్నారో లేదో నాకు తెలియదు, నీ బిడ్డలతో నువ్వెంత శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. కానీ నిన్ను చూస్తున్నవాడు పైనుండి ఒకడున్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయనకి చూచుచున్న దేవుడు అని హాగరు పేరు పెట్టింది బిడ్డలారా.
హాగరు ఏమని పేరు పెట్టిందో తెలుసా? నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అంది. ఎందుకందంటే ఎల్రోయివిని. ఎల్రోయి అంటే అర్థం ఏంటంటే నన్ను చూసావు, నువ్వు చూచుచున్న దేవుడివి అని అంది. అయిన వారందరిచే త్రోసివేయబడిన నన్ను నువ్వు చూసావయ్యా అంది. అబ్రహాం అయితే వాస్తవానికి ఒక్క నీళ్ల బుడ్డనిపిచ్చాడు గానీ, దేవుడైతే అరణ్యములో మరి పసివాని మొర ఆలకించి చేశాడంటే మరి ఉబ్బుకుచున్న జలాన్ని ఇచ్చాడండి దేవునికి. చూసారా? మనుషులు మనకిస్తే కొద్దిగానే ఉంటది ఆశీర్వాదం. దేవుడిస్తే మనం పట్టలేనంత ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. మనకి స మనకి సరిపో ఎక్కువ అంటే మనం తినగా మిగిలేంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయితే ఆగరుని చూశాడు, ఇష్మాయేలుని దేవుడు చూశాడు. కానీ చిన్నవాని మొర ఆలకించడు. చిన్న బిడ్డలంటే దేవునికి ఇష్టం, దేవుని బిడ్డల. ఎందుకంటే వాళ్ళది కల్మషం లేని మనసు. వాళ్ళ హృదయం స్వచ్ఛగా ఉంటది. అందుకే దేవుడు అంటాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా దగ్గరకు వారిని తీసుకురండి అంటాడు. మరి అట్లాగే హన్న సమూయేలుని దేవుని మందిరములో వదిలిపెట్టినప్పుడు అతడు అక్కడే నమస్కరించునని కూడా రాయబడి ఉంటుంది. చిన్న బిడ్డల మనసు స్వచ్ఛంగా ఉండదు. అట్లాగే మీ ఇంట్లో చిన్న బిడ్డల చేత ప్రార్థన చేయిస్తున్నారా? చిన్న బిడ్డలకి ప్రార్థన అనుభవాలు నేర్పిస్తున్నారా? చిన్న చిన్నగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తా ఉన్నారా? ఎందుకంటే చిన్న బిడ్డలు విశ్వాసంతో అనే ఒక మాట వాళ్ళకి తెలియకుండా వారి నోటి నుండి వచ్చేటువంటి మాటను దేవుడు రూఢిపరుస్తాడు దేవుని బిడ్డలు. ఎందుకంటే ఇక్కడ హాగరు మొర విన్నాడు అని రాయలేదు, ఇష్మాయేలు చిన్నవాని మొర దేవుడు విన్నాడని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి వాళ్ళ ఆకలి తీర్చాడు. ఒక దేవుడండి ఒక్క ఆశీర్వాదంతో లేదా ఒక్క మాటతో సరిపెట్టుకునే దేవుడు కాదు. ఆయన వాళ్ళ ఆకలి తీర్చేసి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించవచ్చు కానీ ఆశీర్వాదాలు వదులుతున్నాడు. నీ బిడ్డని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తానని ఆగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. నిజంగా చూసారా ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. మరి ఒక తిత్తితో మరి మరి ఎంతో ఆస్తి పాస్తులు ఐశ్వర్యం అన్నా కూడా ఒక్క నేళ్ల తిత్తే అబ్రహాం ఇచ్చాడు. నిజమే, ఈరోజు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి అని నీకు బిడ్డలు కలిగిన తర్వాత ఒక్క పైసా కూడా నీకు ఇవ్వకుండా వెలివేయబడుతున్నటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావేమో నాకైతే తెలియదు. హాగరు పరిస్థితి అలా ఉంది దేవుని బిడ్డల. కానీ జీవాధిపతి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా హాగరును వదిలిపెట్టని వాడిగా ఉన్నాడు. ఎల్రోయి చూస్తా ఉన్నాడు. అందుకే ఆయనకున్నటువంటి పేరులో ఒక అద్భుతమైన నామము ఎల్రోయి, చూచుచున్న దేవుడు దేవుని బిడ్డ. నీ పరిస్థితులు చూస్తాడు, నీ కష్టం చూస్తాడు, నీ శ్రమ చూస్తాడు, నిన్ను చూస్తాడు. చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం కాదు, నీ శ్రమలో నీకు సహాయపడి నీకంటూ ఒక మార్గాన్ని ద్వారాన్ని తెరిచేటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నటువంటి ప్రభువారు. కాబట్టి ఈరోజు నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరూ లేరు అని అనుకోవద్దు దేవుని బిడ్డ. ఎందుకంటే నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు, నీ పక్షంగా నిలబడే దేవుడు ఉన్నాడు. ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయనకు చూచుచున్న దేవుడు ఈరోజు నీ శ్రమను చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ ఇరుకును చూస్తున్నాడు. నువ్వెంత నలిగిపోతున్నావో, ఎంత ఒంటరిగా వేదన పడుతున్నావో, ఏడుస్తున్నావో నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు దేవుని బిడ్డల. కాబట్టి ఆయన నిన్ను చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు నీ ప్రతి అవసరతను కూడా ఆ దేవుడు తీరుస్తాడని మరి ఈ మాటల ద్వారా మీకు తెలియచేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. మరి ఇటు మాటలను ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఒక కామెంట్ కూడా మీరు పెట్టమని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్.